ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం పిల్లారా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026 సంవత్సరము 4వ నెల 1వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నీకు మేలు కలిగినట్లు నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టదని. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 18వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యము ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మోషే ద్వారా మాట్లాడుతూ, మరి మీరు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే దేవుడు చెప్పినట్లు మీరు వినాలి అన్నట్లుగా మరి మోషే గారు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ నీకు మేలు కలిగినట్లు నీ ఎదుటి నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదని. అంటే నీకు మేలు కలుగుతుంది, నీకున్నటువంటి సమస్త శత్రువులను, అంటే సమస్యలను, పరిస్థితులను మరి విడుదల చేసి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మరి నడిపిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. గత మరి 3వ నెల అంతా కూడా కాపాడి మరి 4వ నెల అంతా కూడా ప్రభు మరి సమస్త కార్యములను జరిగిస్తాడు. ఎందుకంటే నీకున్న ప్రతి సమస్యను కూడా ఆయన ఆశీర్వాదకరంగా మార్చి ఈ నెలంతా కూడా దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని దయ, దేవుని ప్రేమ మరి ఉంటుందని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మరి నెలంతా కూడా ప్రభు మన ఏడలు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన కృప మనతో ఉంటుంది, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించి మీ హస్తం తోడుగా ఉంచి నాయకులు, అధికారులు మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. సరిహద్దులో సైనికులు మంచి ఆరోగ్యంతో నింపండి. ఆర్మీ బృందానికి మంచి ఆరోగ్యం నింపండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు చెడు వ్యసనం నుంచి దూరపరిచి నీతి మార్గం నడిపించుకొని ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం నింపండి. ఆయన వారు చేసిన ఉద్యోగం మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం దయచేయండి. చదువుకునే బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి. పరీక్షలు 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నారు ప్రభా. మరి నాయన బిడ్డలకు మంచి ఆనందంతో నింపండి. దేవాదిగో తండ్రి యేసుని కొందాం. మా దేశ పాడి పంటంతో మీరు ఆశని దీవించండి. విదేశం అటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆనందంతో నింపండి ప్రభా. హాస్పిటల్ రూల్స్ వస్తామని జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దాని ప్రభా తన రక్షణ లేనివారు రక్షణ, మారు మనసు లేనివారు మారు మంది దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం గర్భం తెచ్చండి. గర్భిణీ చేసి సుఖం నెలలు తెచ్చండి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చండి. ప్రతి సేవకులను వారి బిడ్డలు సంఘం పరిచయంతో కాపాడుతుంది ప్రభా. ఇగో తండ్రి నాయన మరి మే నెలలో, ఇగో తండ్రి ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో కూడా సభలు ఏర్పాటు చేసుకునేవారు ఘనంగా జరిగించుకోండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.